మొదటి 2 వచనాలు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. నేను లాస్ట్ టైం చెప్పాను, ఆ రోజు ఎవరు రాలేనట్టున్నారు. వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది, ఆ వీడియో చూడండి. రక్షించబడిన క్రైస్తవుల దగ్గరకు కొంతమంది యూదులు వెళ్ళి, ఆల్రెడీ వాళ్ళు రక్షింపబడ్డారు, ప్రభు కృపను బట్టి రక్షింపబడిన వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు క్రొత్తగా సున్నతి అనే ఆచారం గురించి బోధించి, మీరు సున్నతి కూడా పొందాలి లేదంటే మీకు రక్షణ కలగదు అని చెప్పి బోధిస్తున్నారు. దీని గురించి నేను పోయినసారి చెప్తూ మీకు ఒక మాట చెప్పాను. మొదటి శతాబ్దంలో దేవుని సంఘము వారికి ఎదురైన ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందుల్ని ఓర్చుకొని ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళని హింసించినా, శ్రమ పెట్టినా, బెదిరించినా, భయపెట్టినా, చెరసాల్లో వేయించినా, చివరికి వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నా లేదా వాళ్ళని చంపేసినా సరే వాళ్ళు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రభు కొరకు సాక్షులుగా నిలవడం ప్రారంభించారు. ఎందుకంటే యేసు ప్రభు బోధలు అంత బలమైనవి, అపోస్తలుల ఉపదేశాలు కూడా అంత శ్రేష్టమైనవి. ఏదో ఇప్పుడు క్రైస్తవులు చేస్తున్నట్టు డూప్లికేట్ భక్తి కదా ఆ రోజుల్లో క్రైస్తవులు చేసింది. ఇప్పుడు క్రైస్తవులు అంతా డూప్లికేట్ భక్తి, ఉండే భక్తి కాదు, ఊడిపోయి భక్తి చేస్తున్నారు ఇప్పుడు క్రైస్తవులు. ఎక్కడైతే వీళ్ళకి బోధలు నచ్చుతాయో అక్కడికి పోగవుతారు. ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా చెప్తారో ఆ సేవకుని దగ్గర సమకూర్చబడతారు తప్ప నిలబడి కరెక్ట్గా వాక్యంగా చెప్పి ప్రతి తప్పును ఖండించి స్ట్రిక్ట్గా ఎవడైనా సేవ చేశాడా వాళ్ళ దగ్గరికి జనాలు ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడరు. ఇప్పుడు క్రైస్తవం ఇది. కానీ అప్పటి క్రైస్తవం అలా కాదు. తమ సిలువను ఎత్తుకుని ప్రభువుని వెంబడించి ప్రభువు కొరకు హతసాక్షులు అవడానికి కూడా వెనకడుగు వేల. అప్పుడు సాతాను ఏం చేశాడంటే, ఎన్ని శ్రమలు పెట్టినా వీళ్ళు లొంగట్లేదని వేరే రూట్లో వచ్చాడు సంఘంలోనికి. ఏ రూట్లో? దుర్బోధల ద్వారా. దుర్బోధలు అప్పుడే ప్రారంభమైనాయి. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం నుంచే దుర్బోధలు ప్రారంభమైనాయి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవంలో చాలా దుర్బోధలు వచ్చినాయి. దీని గురించి మనం గతంలో విన్నాము. ఈ దుర్బోధల గురించి నేను కూడా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు, ప్రతి దుర్బోధ ఎలా తప్పో పెద్ద పెద్ద 100 వచనాలు చూపిస్తే మీరు కన్ఫ్యూజన్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ప్రతి దుర్బోధ గురించి ఒక్కొక్క బైబిల్ స్టడీలో చెప్పుకుంటూ వస్తాను. సింపుల్గా ఏ దుర్బోధ అయినా మీరు ఒక 10 నిమిషాల దుర్బోధకులతో మాట్లాడే విధంగా మీకు అర్థమయ్యేటట్టు దుర్బోధల గురించి కూడా చెప్తాను కమింగ్ డేస్లో బైబిల్ స్టడీస్లో. అయితే ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన ఒక దుర్బోధ ఏంటంటే, మీరు సున్నతి పొందాలి, సున్నతి పొందితే తప్ప రక్షణ పొందలేరు అని బోధిస్తున్నారు. అప్పుడు పౌలుకు బర్నబాకు వాళ్ళతో విశేషమైన వివాదము, తర్కం వచ్చింది. అంటే పౌలు బర్నబాలు ఈ బోధను వ్యతిరేకించారు అని అంటే దానికి అర్థం ఏంటి? ఆ బోధలో సత్యం లేదని అర్థం. అసలు ముందు మనకి రక్షణ ఎలా కలుగుతుంది? రక్షణ దేనికి అవసరం అంటే, పరలోకం మనం చేరుకోవాలంటే మనకు రక్షణ చాలా అవసరం. రక్షణ లేనివాడు, రక్షింపబడని వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, పరలోకం చేరుకోలేడు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అయితే అసలు క్రొత్త నిబంధన ప్రకారం మనకి రక్షణ ఎలా వస్తుంది అనే విషయం పైన మనకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు రక్షణ గురించి వాక్య వ్యతిరేకమైన ఏ బోధ విన్నా మనం ఆ తప్పని తెలుసుకోగలుగుతాం. అసలు క్రైస్తవులకు రక్షణ ఎలా కలుగుతుంది? మనం ఎలా రక్షించబడ్డాము? రక్షణ మనకి ఎలా వచ్చింది? లేదా భవిష్యత్తులో ఇప్పుడు రక్షింపబడిన అన్యులకు రక్షణ ఎలా కలుగుతుంది అని దాని గురించి అసలు బైబిల్లో క్రొత్త నిబంధనలో ఏముంది ఆ విషయాలు మనం ముందు తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు సున్నతి పొందితేనే తప్ప రక్షణ పొందలేరు అనే మాట కరెక్టా రాంగా మనకు అర్థమవుతుంది. అసలు మనం ఎలా రక్షింపబడ్డాం చూడండి. బైబిల్లో కొన్ని వాక్యాలు చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ముందు మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. రక్షణ ఎలా కలుగుతుందంట? సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ కలుగుతుంది. సువార్త అనగా దేని గురించిన సువార్త? యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూతలు గొర్రెల కాపురులకు సువార్త ప్రకటించారు. ఏం సువార్త అది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
యేసు ప్రభువుకి తండ్రిగా ఎంచబడిన యోసేపుకు దేవదూత దర్శనంలో ప్రత్యక్షమే ఏం చెప్పింది? నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. సువార్త అనగా దేవాతి దేవుడు నరవతారిగా ఈ లోకానికి వచ్చి పాపిని రక్షించడం కొరకు. ఎలా రక్షిస్తాడు పాపిని అని అంటే, ఒక పాపికి తను చేస్తున్న పాపముల విషయమే పశ్చాత్తాపము కలిగించి, పాపి హృదయంలో ఉన్న రాతి గుండెను ఆయన బ్రద్దలు చేసి దాన్ని తొలగించి వేసి, మాంసపు గుండెను నూతన హృదయాన్ని, పాపము చేయని హృదయాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి, ఆ వ్యక్తికి నూతన స్వభావాన్ని కలగజేసి మారు మనసు అనుభవంలోనికి తీసుకొస్తాడు ప్రభు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని మారు మనసు అనుభవంలోకి తీసుకొస్తాడో, ఆ వ్యక్తిని పాపముల విషయమే ఒప్పింపజేస్తాడో, దేవుని ఆత్మచేత దర్శించబడిన ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయంతో పశ్చాత్తాపంతో తన గత జీవితాన్ని గురించి కన్నీళ్లు కార్చి దేవుని ఆత్మ సహాయంతో ఒప్పుకొని విడిచిపెట్టే శక్తిని పొందుకుంటాడో, అప్పుడు వాడు మారు మనసు పొందినవాడని అర్థం. ఇలా మారు మనసు పొందిన వ్యక్తి బాప్తిస్మము తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు సిలువలో యేసుక్రీస్తు చిందించిన రక్తధారలు ఆ వ్యక్తి పాపములు ఏం చేస్తాయి? కడుగుతాయి. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాపం విషయమై పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడో, అప్పుడే ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ ప్రభు తన రక్తం చేత కడుగుతాడు. తర్వాత బాప్తిస్మము మనం ఎందుకు తీసుకుంటాము? బాప్తిస్మం అనేది యేసు ప్రభువుని మనం నమ్మేమో అనడానికి మనం ఇచ్చే బహిరంగ సాక్ష్యం. అది బాప్తిస్మం అనేది బహిరంగ సాక్ష్యము. కాబట్టి మారు మనసు పొందిన వాడు పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం తీసుకుంటాడు. అపోస్తల కార్యంలో మనం చూస్తే 2వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు అంటే యేసు ప్రభువుని దేవునిగా నమ్మి, కేవలము నమ్మిక మాత్రం ఒకటి ఉంచితే సరిపోదు. యేసు ప్రభు దేవుడు అని చాలామందికి తెలుసు, నమ్ముతారు, కానీ వాళ్ళు మారు మనసు పొందరు. మారు మనసు అనుభవం వాళ్ళకు ఉండదు. చాలామంది మారు మనసు అనుభవం లేకుండానే బాప్తిస్మం తీసేసుకుంటారు. అటువంటి బాప్తిస్మములు చెల్లుతాయా? మారు మనసు పొందకుండా పాపముల విషయమే నువ్వు మృతి చెందకుండా నువ్వు బాప్తిస్మం తీసుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. పేతురు అంటున్నాడు, మారు మనసు పొందండి. ముందు మారు మనసు అనేది ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు, దేవుడు దర్శిస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తిని దర్శిస్తాడు. ప్రతి వ్యక్తిని దర్శించడానికి ఆయనకు ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని దర్శిస్తాడు, మారు మనసు అనుభవంలో నడిపిస్తాడు. అలా దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు అతనిలో నూతన స్వభావం కలుగుతుంది. తీతుకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అనగా బాప్తిస్మము, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. దేవుడు మనల్ని ఎలా రక్షించాడంట? రక్షణ మనకి ఎలా వస్తుంది? ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలుగజేస్తాడు? ఒక వ్యక్తి బాప్తిస్మము పొందాలి అని అంటే ఆ వ్యక్తిలో నూతన స్వభావం కనబడాలి, ఆ వ్యక్తిలో మారు మనసు రావాలి. మారు మనసు ఎలా వస్తుంది? దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? వాక్యం వింటున్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి, దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు చాలామందిని దేవుడు ఆ వాక్యం ద్వారా దర్శిస్తాడు. మరికొంతమంది రక్షించబడిన వాళ్ళ కుటుంబ సభ్యులో, సంఘ బిడ్డలో లేదా వారి సేవకులో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు కొందరిని దర్శిస్తాడు. ఇలా దేవుడు రకరకాలుగా కొంతమందిని ఆరాధన జరుగుతున్నప్పుడు, చర్చిలో పాటలు పాడుతూ ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమందిని దేవుని ఆత్మ దర్శిస్తుంది. మా తాతగారి పరిచయలో చాలామంది ఇలా రక్షింపబడ్డారు. పాటలు పాడుతున్నప్పుడు చాలామందిని దేవుని ఆత్మ దర్శించగా వాళ్ళు పశ్చాత్తాపంతో తమ పాపంలో ఒప్పుకోవడం, కొన్నిసార్లు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమందిని దేవుని ఆత్మ దర్శించడం, కొన్నిసార్లు ప్రార్థన జరుగుతున్నప్పుడు, గొలుసు ప్రార్థన చర్చిలో 1 by 1 ప్రేయర్ చేసినప్పుడు కొంతమందిని దేవుని ఆత్మ దర్శించడం. ఆయన ఏ సందర్భంలోనే దర్శిస్తాడు. కొంతమంది చర్చిలో కాకపోయినా బయట ఉన్న అలా నడుచుకుంటూ వెళ్తుండగానే దారి మధ్యలో దేవుడు కొంతమందిని ఆయన ఎక్కడైనా దర్శిస్తాడు, ఎలాగైనా దర్శిస్తాడు. కాకపోతే ఒకటి, దేవుని చేత దర్శించబడిన వ్యక్తి
ఇక పాత వ్యక్తిలాగా ఎప్పటికీ బ్రతకడు. అతడు ఒక మారు మనసు పొందిన వ్యక్తిగా మనకు కనబడతాడు. దేవుడు దర్శించగానే అతనిలో ఉన్న పాప స్వభావాలన్నీ పోతాయి. అతనిలో ఒక నూతన స్వభావం కనబడుతుంది. అది కొందరిలో ఒకేసారి జరగచ్చు, కొందరిలో కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొంతమందిలో కొన్ని సంవత్సరాల సమయం కూడా తీసుకోవచ్చు. కొంతమందిలో క్రమేపీ మార్పు కనబడుతూ ఉంటుంది. ఒకప్పుడు దేవుని బాగా ద్వేషించిన వాళ్ళు తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, కానీ ఇంకా ఏవో బలహీనతల వల్ల ఉంటాయి. కొంతమంది దేవుని సన్నిధికే రారు కదా. ఇప్పుడు కొంతమంది దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు, కానీ ఆ వ్యక్తి మారు మనసు పొందకపోయినా దేవుని సన్నిధికి వస్తున్నాడంటే మార్పు కలిగినట్ట కానగినట్ట. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్నాడు, ఇప్పుడు ఇష్టం లేదనుకోండి, ఎంత బలవంత పెట్టినా ఒక వ్యక్తి రాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి ఇష్టం లేనప్పుడు ఖచ్చితంగా రాడంతే. కానీ ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే అతనిలో మార్పు స్టార్ట్ అయిందని అర్థం. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతనిలో మార్పు స్టార్ట్ అయింది. క్రమక్రమంగా అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు మారుస్తాడు. అది మీరు తెలుసుకోవాలి. అందరూ మార్పు ఒకేలాగా ఉండదు. దమస్కులో సౌలుని దర్శించినట్లు నన్ను దర్శించంటే అవుతుందా? దమస్కులో సౌలుని దేవుడు దర్శించాడు, నన్ను దర్శించాడు, మరి నాకేం వెలుగు కనబడలేదు, నేనేం కింద పడిపోలేదు, నా కళ్ళేం గుడ్డు అయిపోలేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా దర్శిస్తాడు. మార్పు అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. కానీ ఎలా అయితేనే ఒక టైం వచ్చేసరికి అందరిలో పరిపూర్ణమైన నూతనత్వం కనబడుతుంది. సంపూర్ణంగా మారు మనసు పొందిన తర్వాత ఈ వ్యక్తి అన్ని విషయాల్లో మారాడు అని సంఘము సేవకుడు గ్రహించిన తర్వాత ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమవుతాడు? రక్షణ ఎలా కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ఎలా ఒక వ్యక్తి రక్షింపబడతాడని క్రొత్త నిబంధనలు యేసు ప్రభువు చెప్పాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు, నన్ను నమ్మి మారు మనసు పొంది నూతన స్వభావం పొందుకున్నవాడు బాప్తిసం పొందుతాడు. అలా బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? ఇది రక్షణ మనకు వచ్చే పద్ధతి. మనం యేసు ప్రభువుని నమ్మేము, వాక్యాన్ని విన్నాము, అనేక విషయాల్లో మన ప్రవర్తన మార్చుకోగలిగాము. అందుకు పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేశాడు. అది మన గొప్పతనం కాదు. దేవుని ఆత్మ సహాయం లేకుండా ఏ విషయంలో కూడా మన పాప ప్రవర్తనను మనము మార్చుకోలేము. మన ప్రాచీన స్వభావము అనేక విషయాలలో విడిచిపెట్టాము అని అంటే దేవుని ఆత్మ సహాయమే. ఇంకా చాలా విషయాల్లో మనం మన స్వభావాన్ని మార్చుకోవలసి ఉన్నది. దాని విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయము చేయాలి. ఆయన సహాయం లేనిదే ప్రాచీన స్వభావం పైన మనకి జయం రాదు. కాబట్టి దేవుని సహాయంతో మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మనము ఆయనే దేవుడని ఒప్పుకొని బాప్తిస్మం పొంది రక్షింపబడ్డాము. ఇది మనం రక్షణ పొందిన పద్ధతి. ఎవరైనా క్రైస్తవ ప్రపంచంలో ఈ క్రీస్తు శకంలో ప్రపంచంలో ఎక్కడైనా ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ప్రొసీజర్ ఇదే. దేవుని ఆత్మతను దర్శించాలి. వాక్యం ద్వారా దర్శిస్తుందో తెలీదు, దేవుడు ఎలా దర్శిస్తాడో తెలియదు, కానీ దేవుని చేత దర్శించబడి మారు మనసు అనుభవం పొందుకొని పాపములు ఒప్పుకున్నవాడే, పూర్తిగా మార్చబడినవాడే, ఆ తర్వాత యేసు ప్రభుని దేవునికి ఒప్పుకొని బాప్తిసం పొందితే ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది. పరిశుద్ధాత్మను అతడు పొందుకుంటాడు ప్రార్థన చేసిన తర్వాత. ఇది రక్షించబడే పద్ధతి. కానీ వీళ్ళేమంటున్నారు? సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ, అంటే సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ కలగదు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? సున్నతి పొందకపోతే మీరు నీతిమంతులు కాలేరనే కదా అర్థం. నీతిమంతులు కాకపోతేనే కదా రక్షణ రాదు. ఇప్పుడు దేవుని రక్తం చేత మనం కడగబడ్డాము, మన పాపములు ఒప్పుకుంటూ ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము, బాప్తిసం పొందాము, రక్షింపబడ్డాము. మరి ఇప్పుడు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరంటే సున్నతి పొందకపోతే మీరు నీతిమంతులుగా తీర్చబడరని అర్థం. అంతే కదా దాని అర్థం. నీతిమంతులుగా తీర్చబడకపోతేనే కదా రక్షణ రానట్టు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు సున్నతి పొందకపోతే నీతిమంతులుగా తీర్చబడకపోతే మీకు రక్షణ లేదు అని చెప్తున్నారు. కానీ నీతి సున్నతి వలన కలుగుతుందా? ఇది ప్రశ్న. ఇప్పుడు సున్నతి అనే నిబంధన దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. నేను దీని గురించి లాస్ట్ మెసేజ్లో చెప్పాను. సున్నతి గురించి కొన్ని విషయాలు చెప్పాను నేను. అది ఎందుకు ఇచ్చాడు అబ్రహాంకి, ఈ విషయాలన్నీ చెప్పాను. అయితే సున్నతి అనే నిబంధన దేవుడు ఎందుకు ఇచ్చాడు? సున్నతి పొందితే నీతి వస్తుందా? సున్నతి ద్వారా నీతి కలుగుతుందా? లేకపోతే నీతిమంతుడైన వాడు సున్నతి పొందుతాడా? బైబిల్ ఏం చెప్తుంది? మనం బైబిల్లో చూద్దాం. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. రోమపత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. నేను చదువుతాను, గమనించండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము ఇది కీర్తన గ్రంథంలో ఉంటుంది, 32వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? ఇక్కడ జాగ్రత్తగా వినండి.
అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడిందంట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం దేవుని నమ్మాడు కనుక నీతిమంతుడిగా మారాడు. ఇప్పుడు ఈ నీతిమంతుడిగా మారడం అనేది ఎప్పుడు జరిగింది? సున్నతి పొందినప్పుడు. అబ్రహాం సున్నతి పొందాక నీతిమంతుడిగా మారాడా, సున్నతి పొందకముందు నీతిమంతుడిగా మారాడా? ఇక్కడ పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడయ్యాడు. అది ఎప్పుడు? సున్నతి పొందకముందా, సున్నతి పొందిన తర్వాత అని ప్రశ్నించి పౌలు చెప్తున్నాడు. చూడండి, సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఎప్పుడంట? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడింది ఎప్పుడు? సున్నతి పొందినప్పుడా, సున్నతి లేనప్పుడా? అబ్రహాము సున్నతి పొందకముందే దేవుని నమ్మాడు. సున్నతి పొందకముందే దేవుని నమ్మాడు. దేవుని నమ్మగానే దేవుడు సున్నతి పొందకముందే నీతిమంతుడిగా తీర్చేశాడు. సున్నతి పొందకుండా అబ్రహాం ఏమైపోయాడు? చెప్పండి, ఏమయ్యాడు? ప్రిస్కిల్లా గారు చెప్పట్లేదు మీరు. ఏమయ్యాడు? నీతిమంతుడు అయిపోయాడు. నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 11వ వచనము, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. ఒకవేళ అబ్రహాము సున్నతి పొందిన తర్వాత అతని విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు అతడు సున్నతి పొందిన వారికి మాత్రమే తండ్రి అవుతాడు. సున్నతి లేని మనము, ఇప్పుడు మనం అన్ని జనులు, ఒకప్పుడు మన సున్నతి లేని వారము, మనకు అబ్రహాం తండ్రి అవడు. ఎప్పుడు? అబ్రహాము సున్నతి పొందిన తర్వాత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనుకోండి, అప్పుడు అబ్రహాము విశ్వాసులుగా, అంటే ఏ విశ్వాసులకు తండ్రి అవుతాడు? సున్నతి పొందిన విశ్వాసులకే. ఎందుకంటే సున్నతి పొందిన తర్వాత అతడు ఏమయ్యాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి సున్నతి పొందిన వారికి అతడు తండ్రి అవుతాడు. అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. చాలా కష్టమైన విషయాలు గ్రహించండి జాగ్రత్తగా. సరే, ప్రశ్నిస్తూ మళ్ళీ చెప్తాను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. సున్నతి పొందకముందు నమ్మాడా, సున్నతి పొందిన తర్వాత నమ్మాడా దేవుణ్ణి? అయితే దేవుడు అబ్రహాము నీతిమంతుడికి ఎప్పుడు తీర్చాడు? సున్నతి పొందకముందే తీర్చాడా అతని విశ్వాసాన్ని బట్టి, లేదా అతని విశ్వాసాన్ని బట్టి సున్నతి పొందిన తర్వాత నీతిమంతుడిగా తీర్చాడా? సున్నతితో ఇక్కడ సంబంధం లేదు. ఒకడు దేవుని నమ్మితే అతను నీతిమంతుడిగా. మరి సున్నతి ఎందుకు? అది ఒక గురుతు. నేను లాస్ట్ టైం చెప్పాను, అబ్రహాము నీతిమంతుడు అనడానికి గురుతు. అది గురుతు అంతే, సింబల్ అంతే. మీకు అర్థమైందా? సున్నతి అనేది ఒక గురుతుగా దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. కానీ అబ్రహాము సున్నతి పొందక ముందే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు? సున్నతి లేని వారైనను ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడడానికి గుర్తుగా దేవుడు అబ్రహాముని ఏం చేశాడు అంటే, నువ్వు సున్నతి పొందకముందు ఎలా నిన్ను నీతిమంతుడిగా నేను తీర్చానో, అలాగే ప్రపంచంలో ఎవరైనా, వాళ్ళ అన్ని జనులైనా సున్నతి లేని వారైనా నా యందు విశ్వాసం ఉంచితే వాళ్ళను కూడా నేను నీతిమంతులుగా తీర్చుతాను. సున్నతి ద్వారా నీతి కలగదు, నీతి విశ్వాసం ద్వారా కలుగుతుంది. ఇక్కడ నీతి దేని ద్వారా కలుగుతుంది? సున్నతి అనేది ఒక గుర్తు మాత్రమే. ఇప్పుడు చూడండి 12వ వచనం, మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము ఎప్పుడైతే దేవుని నమ్మాడో అప్పుడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి అనేది విశ్వాసాన్ని బట్టి కలుగుతుంది తప్ప సున్నతిని బట్టి కలగదు. ఇంతకు ముందు నేను చదివించాను, ఆ వచనం అవసరమైతే ఒకసారి చదివిస్తాను. చూడండి 4వ వచనంలోనే 11వ వచనంలో, ఇప్పుడు మనం చదువుకున్న 11వ వచనం చూడండి. మరియు సున్నతి లేని వారైనను, రోమా 4:11, నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వల్ల వారికి నీతి ఆరోపించుటకే అతడు సున్నతి పొందక మునుపు జాగ్రత్త గమనించండి అక్కడ పదాలు. సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా. సున్నతి పొందక ముందే తనకు కలిగిన విశ్వాసం బట్టి అతడు నీతిమంతుడు అయిపోయాడు. చెప్తుంది అక్కడ వచనం. అర్థమవుతుందా మీకు?
సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా, సున్నతి పొందక ముందే అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అయిపోయాడు. బైబిల్ చెప్తుంది. ఆ నీతికి ముద్రగా ఏం పొందాడు? సున్నతి అని గుర్తు. సున్నతి అనేది నీతిమంతుడు అనడానికి గుర్తు, కానీ నీతిమంతునిగా చేసేది కాదు. మీకు అర్థం కావడానికి మన భాషలో చెప్తాను. ఎవడైనా బాప్తిసం పొందితే నీతిమంతుడని కాదు. బాప్తిజం అనేది ఈ వ్యక్తి మారిపోయాడు అనడానికి సూచన కాదు. మారినవాడు బాప్తిస్మము. ఎందుకంటే బాప్తిజం పొందిన వాళ్ళకి చాలామందికి మారు మనసు ఉండకపోవచ్చు, అవునా? ఇప్పుడు చాలామంది మారు మనసు లేకుండా బాప్తిస్మాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను మారు మనసు లేకుండా బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం నీతిమంతుడు అవుతానా? అవును. బాప్తిస్మము నీతిమంతునిగా మార్చదు. నీతిమంతుడు అయినవాడు బాప్తిజం పొందాలి. మీకు అర్థమైందా? బాప్తిస్మం ఒక వ్యక్తిని నీతిమంతునిగా మార్చదు, మారు మనసు. అందుకే పేతురు అంటాడు బాప్తిస్మం గురించి మాట్లాడుతూ, అది శరీర మాలిన్యములను తీసివేయట కాదు కానీ, అంటే నీటిలో ములగగానే ఏదో పాపాలు పోతాయని అనుకుంటారేమో మీరు. మారు మనసు లేకుండా ములిగితే పాపాలు. మారు మనసు పొందినవాడు, పాప క్షమాపణ, దేవునితో సమాధాన పడినవాడు, తన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుని ద్వారా దర్శించబడి హృదయంలో పాపం వల్ల కలిగిన భారాన్ని పోగొట్టేసుకుని దేవుడు అనుగ్రహించి ఆ రక్షణానందం పొందుకున్నవాడు బాప్తిసం పొందాలి. బాప్తిసం తీసుకుంటే వాడు నీతిమంతుడని ముద్ర కాదు. మారు మనసు పొందితే వాడు నీతిమంతుడని ముద్ర, నీతిమంతుడని అర్థం. అప్పుడు వాడు బాప్తిసం అనేది తీసుకుంటాడు. నీతిమంతుడైన వాడు సున్నతి పొందుతాడు, కానీ సున్నతి పొందినంత మాత్రం నీతి రాదు. అబ్రహాము సున్నతి పొందక మునిపే తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. ఇప్పుడు ఒక వ్యక్తి సున్నతి పొందాడు, కానీ అబ్రహాములాగా దేవుని విశ్వాసం ఉంచలేదు, లేదా అబ్రహాములాగా దేవుని మాటలకు లోబడి దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు. అతడు నీతిమంతుడు అవుతాడా? కాడా? ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో ఉంది చూడండి, 5వ అధ్యాయము, ఆదికాండ, రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 25 నుండి జాగ్రత్తగా చూడండి. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా? నీ సున్నతి ఫస్ట్ పాయింట్. నువ్వు సున్నతి పొందావు కానీ నువ్వు ధర్మశాస్త్రం పాటించట్లేదు, అప్పుడు నువ్వు సున్నతి పొందినా వేస్టే, ప్రయోజనం లేదని పౌలు చెప్తున్నాడు. తర్వాత కింద ఏమంటున్నాడు చూడండి. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడిగా ఎంచబడును కదా. ఎవరి దృష్టిలో? ఒక వ్యక్తి సున్నతి పొందల కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నాడు. అప్పుడు సున్నతికి పొందకపోయినా దేవుని దృష్టిలో ఇతను ఏమవుతాడంట అంటే నీతిమంతుడిగా కదా సున్నతిని గుర్తువేసేది. సున్నతి పొందకపోయినా, నీకు అర్థమైందా? సున్నతి పొందకపోయినా అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తే అతడు దేవుని దృష్టిలో ఏమవుతున్నాడు? నీతిమంతుడు అవుతున్నాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు గైకొంటున్నాడు అంటే నీతిమంతుడే కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ కింద ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 26 చదువుకున్నాం కదా, 27 వచనం చూడండి. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల, అంటే శరీరంలో సున్నతి లేనివాడు ఒకవేళ సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రం పాటిస్తే, అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. నువ్వేమో సున్నతి పొందావు, ఒకడు సున్నతి పొందలేదు కానీ ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఎంచబడుతున్నాడు, సున్నతి పొందినవాడుగా. కానీ నీవు ధర్మశాస్త్రం కలిగి సున్నతి పొందావు కానీ దాన్ని అతిక్రమిస్తున్నావు. అయితే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఏమని? నీ సున్నతి కాదు, నీవు నీతిమంతుడు కాదు. అదేంటి ప్రభా, సున్నతి పొందాను కదండి. సున్నతి పొందితే సరిపోదు, సున్నతి పొందితే నీతిమంతుడు అవ్వు. నువ్వు నా మాటలు విని నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడు అవుతావు. అప్పుడు గుర్తుగా సున్నతి. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి 28వ వచనం చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి. బాహ్యం, నేను యూదుల్లో నుంచి పుట్టాను, నాకు సున్నతి ఉంది అంటే నువ్వు యూదుడు అయిపోవు అంట. ఇప్పుడు ఒకసారి బహదూర్పల్లి చౌరస్తా దగ్గర శుక్రవారం మసీద్ దగ్గర ఒక ఆమె ఆ బుర్కా వేసుకొని కూర్చుంది. నేనేమనుకుంటున్నా, ఆవిడ్ని ముస్లిం అనుకున్నా. దగ్గరికి వెళ్ళి ఆమె భిక్షాటన చేస్తూ ఉంది. నేను వెళ్ళి అన్నం తింటానంటే, నేను ఇంటికి వెళ్ళి మంచిగా మాంసం కూరతో అన్నం వండించి పట్టుకొస్తానంటే ఆవిడ వండించి పట్టురమ్మంది. సరే అని చెప్పి, అప్పుడు క్రొత్తలో, ఈ ఊరు వచ్చిన క్రొత్తలో, అప్పుడు సంఘం లేదు ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాను, ఇటువంటి పనులు చేసేవాడిని. అయితే ఇంటికి వచ్చి వండించి పట్టుకెళ్ళిన తర్వాత ఆవిడతో మాట్లాడాను. అసలు అంటే ఆవిడ కొంచెం
అంత ముసలావిడ కాదు, ఒక 50-60 మధ్యలో ఉంటుంది. ఆవిడతో మాట్లాడుతూ కుటుంబ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఆవిడ ఓపెన్ అయ్యి అన్ని విషయాలు చెప్పి అసలు ముస్లింనే కాదండి. అవునా అన్నాను. మేము ముస్లిమ్స్ కాదు, మేము హిందూస్ అంది. మరి హిందూస్ అయితే ఇది ఎందుకు వేసుకున్నారు? మరి ఇది లేకపోతే ఇక్కడ మనకి ఎవడెత్తాడు పైసలు? అంటే బొరకా వేసిన వాళ్ళందరూ ముస్లిమ్స్, చర్చికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు, గడ్డం పెంచినంత మాత్రాన, తలపైన జుట్టు ముడి పెట్టినంత మాత్రాన సిక్కు కాకపోవచ్చు. 10 రూపాయలు కాదు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు సున్నతి పొందేసినంత మాత్రాన ఇతను నీతిమంతుడని దేవుడు తీర్చాడు. అందుకన్నాడు బాహ్యమునకు యూదుడైన వాడు, అంటే యూదుల్లాగా గడ్డం పెంచుకుని, యూదులు కూడా గడ్డం పెంచుకుంటారు, అసలు గడ్డం తీరు, మాకు గడ్డం ప్రక్కలు గొరకొద్దనం ధర్మశాస్త్రాలు కనుక యూదులకు పొడగాటి గడ్డాలు ఉంటాయి. మొత్తం ఇదంతా అసలు ఈ సేవ్ చేయకూడదు, యూదులు సేవ్ చేయకూడదు. వాళ్ళ వస్త్రధారణ కూడా వేరుగా సున్నతి పొందాలి. నువ్వు యూదుల కుటుంబంలో పుట్టి చక్కగా గడ్డం పెంచేసుకుని యూదులు డ్రెస్అప్ వేసేసుకున్నంత మాత్రం దేవుని దృష్టికి నువ్వు యూదుడవు కావు. చూడండి, ఇప్పుడు కిందకు చూడండి. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అంటే నువ్వు సున్నతి పొందినంత మాత్రాన నీవు అంతరంగంలో దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆయన ఆజ్ఞలు అనుసరించకపోతే సున్నతి వేస్ట్ అని. ఇప్పుడు 29 నుంచి చూడండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మీయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగున్నది కాదు. అటు వానికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, దేవుని వల్లనే. దేవుడు ఏమంటున్నాడు అంటే, అరే బాబు, అబ్రహాముకి నేను సున్నతి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను సున్నతి? అబ్రహాము నా యందు విశ్వాసం ఉంచాడు, నేను చెప్పిన మాటలన్నీ విన్నాడు, నీతిమంతుడిగా బ్రతికాడు కనుక గుర్తుగా నేను సున్నతి ఇచ్చాను అబ్రహాంకి. అబ్రహాంకి మాత్రం ఇచ్చాడా? నీ సంతతి నుంచి పుట్టే ప్రతి మగవాడు, నీ ఇంట పుట్టిన వాడైనా, వెండితో కొనబడిన దాసుడైనా, అన్యుల్లో నుంచి 8వ దినమున నీ ఇంట పుట్టిన వాళ్ళైతే, వాళ్ళు నీ కడుపును పుట్టిన వాళ్ళైనా, నీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి పుట్టిన వాళ్ళైనా, మగపిల్లవాడు 8 రోజులు దినములు గలవాడైతే వాడికి సున్నతి ఖచ్చితంగా చేయాలి. ఎందుకు ఇచ్చాడు ఇది? అబ్రహాంకి సున్నతి ఎందుకు ఇచ్చాడు? గురుతు. ఏం గురుతు? సున్నతి. ఇతను దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని మాటలన్నీ విన్నాడు. ఆ గురుతు నీ మీద ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ గురుతు దేనికి సూచన? దేవుని యందు విశ్వాసం ఉంచాలనడానికి సూచన, దేవుని మాటలు వినాలనడానికి సూచన. చూడండి, పోలీసు డ్రెస్ మీద స్టార్స్ ఉంటాయి. స్టార్స్ని బట్టి అతడు ఏ రేంజ్ ఆఫీసరో మనం 2 స్టార్స్ ఉన్నాయా 3 స్టార్స్ ఉన్నాయా ఉంటాయి కదా, దాన్ని బట్టి అతడు ఏ రేంజ్ ఆఫీసరో మనం గుర్తించడం కొరకు. మీకు అర్థమైందా? ఆ స్టార్స్ ఏం సూచిస్తే అతడు ఏ స్థానంలో ఉన్నాడో. అలాగే సున్నతి నీకేం తెలియజేస్తుందంటే, నీ పితరుడైన అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. ఈ సున్నతి దేని సూచిస్తుందంటే, నీ పితరుడైన అబ్రహాంకి దేవుడి గుర్తు వేశాడు. ఎందుకు వేశాడు? అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి నీవు కూడా విశ్వాసం ఉంచాలి. అతడు దేవుని మాటలు విన్నాడు కాబట్టి నీవు కూడా ఆయన మాటలు వినాలి అని రాబోయే తరాలకి సందేశం ఇవ్వడం కొరకు గుర్తిచ్చాడు. కొన్ని చోట్ల డేంజర్ అని బోర్డు ఉంటుంది, అది చూడగానే అక్కడ మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అలాగే సున్నతి పొందిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? అబ్రహాం యొక్క అడుగుజాడల్లో నడవాలి. నువ్వు నడవలేదనుకో, సున్నతి పొందినా నువ్వు నీతిమంతుడవు. అదే చెప్పాను ఇందాక మీకు. నువ్వు బాప్తిజం పొందినా నీకు మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం లేకపోతే ఆ బాప్తిస్మము చెల్లదు. ఇప్పుడు ఈ సున్నతి అనే నిబంధన, అసలు ఈ సున్నతి అనేది ఎప్పుడుంది? ధర్మశాస్త్రం కంటే ముందే దేవుడు ఇచ్చాడు అబ్రహాంకి. తర్వాత ఈ సున్నతి పొందిన వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. సున్నతి పొందినవాడు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ విషయాలు నేను లాస్ట్ టైం చెప్పుకొచ్చాను. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు సున్నతి గురించి మరలా చెప్పాడు ఆ సంఘానికి. క్రొత్త నిబంధనలో ప్రభు ఏమన్నాడు? మీరు సున్నతి పొందండి అన్నాడా? నమ్మి బాప్తిజం పొందని రక్షింపబడతారు. సున్నతితో సంబంధం ఉంది. ఇంకా క్రొత్త నిబంధనలో మనకి నీతి దేని ద్వారా కలుగుతుంది? నీతిమంతులం ఎలా అవుతున్నాము? తీతుకు రాసిన పత్రికలకు మళ్ళీ వెళ్ళండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇందాక మనం 5వ వచనం చదువుకున్నాము ఇంతకు మునుపు. ఇప్పుడు 6-7 వచనాలు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, కృప వలన నీతిమంతులమని తీర్చబడి. అండర్లైన్ చేసుకోండి. తీతుకు రాసిన పత్రిక 6-7 వచనాలు చూడండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. కృప వలన అనే మాట అండర్లైన్. కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఇప్పుడు మనం నీతిమంతులు ఎలామయ్యామంట? దేవుని కృప. ఏంటది? మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఏంటి? కృప అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. కృప అంటే ధర్మశాస్త్రము నువ్వు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాను, లేదా నీ పాపములు క్షమించబడాలంటే బలర్పించు, ఇలా చెప్పుకొచ్చింది. కానీ కృప ఏమంది?
నువ్వు ఎంత ఘోర పాపివైనా నా దగ్గరికి రా, పశ్చాత్తాపడు, నేను నీ పాపములు క్షమిస్తాను. బలివన్ల కృప బలైపోయింది. దేవుడు బలయ్యాడు మన కోసం. ఇప్పుడు మనం నీతిమంతులం అయ్యింది మనం ఏదో నీతి క్రియలను చేయబట్టి కాదు. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎలాగా మనం చిన్నప్పటి నుంచి ఏమైనా ధర్మశాస్త్రాన్ని అనుసరించామా? కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపములన్నీ ఒప్పుకోవడం ద్వారా ఉచితంగా దేవుని కృపను బట్టి మనం క్షమింపబడి మన పాపములు ఒప్పుకొని మన కొరకు తన కృపను బట్టి ఆయన సిలువలో మన మీద తనకున్న ప్రేమ కృపను బట్టి ఆయన సిలువలో తన రక్తాన్ని మన పాప క్షమాపణ కొరకు చిందించాడు. నా రక్తంతో మీ పాపములు కడుక్కోండి అని చెప్పాడు. మనం ఆయన సన్నిధిలో దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్క సందర్భంలో దర్శించాడు. మనం పాపులమని గ్రహించాము, ప్రభు దగ్గర మనం చేసిన పాపాలను ఒప్పుకున్నాము. ఉచితముగానే ఆయన మన పాపములు ఏం చేశాడు? ఏమైనా తీసుకున్నాడు? మన దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, మీ దగ్గర 50,000 తీసుకున్నాడు, నా దగ్గర తన కృపతో క్షమించాడు మనల్ని. ఇప్పుడు మన నీతిమంతులు ఎలా అయ్యాము? ఆయన కృప. ఈ రక్షణ మనకి ఎలా వచ్చింది? కృపను బట్టి క్షమింపడ్డాం. దేవుడు తన రక్తాన్ని చిందించాడు అంటే మన దగ్గర డబ్బులు తీసుకుని చిందించాడు ఆయన. ఎంత కాస్ట్లీ రక్తాన్ని మీకు వరకు చిందించాను కాబట్టి మీరు నీతిమంతులుగా మారాలంటే ఈ రక్తం మీకు కావాలంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నాడా? కృపను బట్టి మనం నీతిమంతులు ఎలా తెచ్చబడ్డాం? దేవుని కృప. మన మారు మనసులో ఆయన కృప ఉంది. మనం రక్షింపబడట్లో దేవుని కృప ఉంది. మారు మనసు పొందామంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఆయన కృపను బట్టే కదా. పరిశుద్ధాత్మ మనం పొందుకోవడానికి మనకి ఏ అర్హత ఉంది? మనం ఏమన్నా దావీదులాగా చిన్నప్పటి నుంచి నీతిగా బ్రతికిన వాళ్ళమా? దావీదు అంటే చిన్నప్పటి నుంచి ఎంతో నీతిగా భక్తిగా బ్రతికాడు కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరం అభిషేకం పొందుకున్నాడు. మనం ఏమైనా అలా బ్రతికామా? మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? ఆయన కృపను బట్టే కదా. పరిశుద్ధాత్మ మనల్ని దర్శించిందంటే దానికి గల కారణం ఏంటి? దేవుని కృపను బట్టి. మనకి రక్షణ దేని బట్టి కలుగుతుంది? దేవుని కృప. ఆ కృపను బట్టి ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. ఆ కృపను బట్టి ఆయన మనకు మారు మనసు ఇస్తున్నాడు. మనం నమ్మి మన పాపములు ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడుతున్నాం. అప్పుడు ఆయన రక్తము మన పాపములను కడుగుతుంది, మనకి రక్షణ కలుగుతుంది. దీంట్లో సున్నతి ప్రమేయం ఏమైనా ఉందా? యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందితే మీరు సున్నతి పొందాలని ప్రభు చెప్పాడా? చెప్పలేదు కదా. అందుకే పౌలు బర్నబాలు ఈ యోదయ నుండి వచ్చిన ఆ దుర్బోధకులతో బాగా తర్కం పెట్టుకుని, మీరు ఇటువంటి బోధ చేయొద్దు, ప్రభువు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందుతాడని చెప్పాడు. సున్నతి గురించి ఇంకా ప్రభు ఏమీ చెప్పలేదు. అయినా పాత నిబంధనలోనికి వెళ్ళిన అబ్రహాము సున్నతి పొందినందుకు నీతిమంతుడు అవ్వలేదు. సున్నతి పొందకముందే నీతిమంతుడని తీర్చబడ్డాడు. సున్నతి అనేది ఒక గుర్తు మాత్రమే. అది దేవుడు అబ్రహాం సంతతికి ఇచ్చాడు. ఇప్పుడైతే దేవుడు అందరినీ తన బిడ్డలుగా, ఒకవేళ ఇప్పుడు కూడా అందరూ సున్నతి పొందాలంటే యేసు ప్రభు కూడా ఇంతవరకు అయితే ఇశ్రాయేలీలకే నేను సున్నతి ఇచ్చాను, ఇప్పుడు సర్వలోకం బాప్తిసం పొందిన వారు కూడా సున్నతి పొందాలని ప్రభు చెప్పేవాడు కదా తన బోధల్లో. కానీ యేసు ప్రభు సున్నతి గురించి ఎప్పుడు తన బోధల్లో చెప్పలేదు. ఇదే పౌలు, ఇప్పుడు నేను రోమాపత్రికలు ఏదైతే పౌలు మాటలు చదివించానో దాని ఆధారం చేసుకున్న పౌలు వాళ్ళతో తర్కించినప్పుడు వీళ్ళకి చాలా డిస్కషన్ జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సంఘము, సరే మీరు ఒక పని చేయండి, యెరూషలేములో పెద్దలు ఉన్నారు కదా, ఫస్ట్ ప్రారంభమైంది ఎక్కడ సువార్త? యెరూషలేములో పేతురు ద్వారా ప్రారంభమైంది సువార్త. కాబట్టి పేతురు దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏం చెప్తారో ఆ విషయాన్ని మాకు సమాచారం తీసుకురండి అని చెప్పి పౌలు బర్నబాను ఈ సున్నతి పొందితేనే తప్ప రక్షణ పొందలేరని బోధించిన బోధకులు వీళ్ళందరినీ కలిపి యెరూషలేము పేతురు దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ కొంతమంది పరిసయ్యులు లేచి, అక్కడ యెరూషలేములో ఉన్న సంఘములోని కొంతమంది పరిసయ్యులు లేచి, అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఉన్న విషయాలు నేను చెప్పేస్తున్నాను చదివించకుండా, రిఫరెన్స్లు నోట్ చేశాను కానీ చదివించకుండా చెప్పేస్తున్నాను. ఈ యెరూషలేములో రక్షింపబడిన సంఘములో పరిసయ్యులు కూడా కొంతమంది లేచి, అవును సున్నతి పొందాలి, లేదా రక్షణ ఎలా పొందుతామో అని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు పేతురు లేచి నిలబడి ఒక విషయం చెప్పాడు. ఏంటో చూద్దాం, చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా, నేను సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. 9వ వచనం అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. సున్నతిని బట్టి హృదయం పవిత్రపరచబడుతుందా? విశ్వాసమును బట్టి పవిత్రపరచబడుతుందా? సున్నతిని బట్టి నీతి కలుగుతుందా? విశ్వాసమును బట్టి నీతి కలుగుతుందా?
చాలా స్పష్టం, ఇంక ఇందులో డౌట్ లేదు. క్రొత్త నిబంధన ఇది. పాత నిబంధనలో నువ్వు 1,00,000 వచనాలు చూపించి దాంతో మాకు సంబంధం లేదు. క్రొత్త నిబంధనే ప్రామాణికం. దుర్బోధలు చేసే వాళ్ళు ఎక్కువ పాత నిబంధన వాడుకుంటారు. మీరు ఒకటే ప్రశ్న వేయాలి, అరే బాబు అసలు పాత నిబంధనలో కాదు, ఏదైనా కొత్త నిబంధనలో చూపించి మాకు. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న దానికి భిన్నంగా కొత్త నిబంధనలు ఏదైనా ఉంటే క్రొత్త నిబంధన సింపుల్ అండి. పాఠ్య పుస్తకాలు మారుతూ ఉండవు. నేను చదువుకునే రోజుల్లో ఉన్న పాఠాలు ఇప్పుడు చదువుకునే రోజుల్లో పిల్లలకు ఉన్నాయా? నా చిన్నప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఉందా? ఎన్ని విషయాలు చేంజెస్ వచ్చేసినాయి. ఇప్పుడున్న తరపు వారు ఇది పట్టుకోవాలా, నా చిన్నప్పుడు పట్టుకోవాలా? నా చిన్నప్పుడు పట్టుకుంటే అందులో ఏటీఎంల గురించి ఉండదు, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉండదు, చాట్ జీపీటీ గురించి ఉండదు. అప్పుడు పుస్తకాలు చదివితే నీకేం అర్థం కాదు. ఉంటుంది అప్పుడు పుస్తకాలు, ఇప్పుడు పుస్తకాలు ఉంటుంది చాట్ జీపీటీ గురించి, ఇప్పుడు బుక్స్లో ఉంటుంది ఏఐ గురించి. ప్రజెంట్ చదవాలి, నువ్వు పాస్ట్ని పట్టుకుంటే కుదరదు. అది పాత నిబంధన ధర్మశాస్త్రము, దాని సంగతి అయిపోయింది. నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు మీకు చెప్పాను, గుర్తుందా? అది అదృశ్యం అయిపోవడానికి సిద్ధముగా, అది పాతది అయిపోయింది, అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది. హెబ్రీ పత్రికలో మీకు వాక్యాలు చూపించాను, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ప్రసంగం వినండి, మన ఛానల్లో ఉంది. ఇక అయిపోయింది పాతదే. కొత్త చీపురు వచ్చాక పాత చీపురు బయటపడేమా? కొత్త బట్టలు వచ్చాక పాత బట్టలు బయటపడేమా? కొత్త చెప్పులు వచ్చాక పాత చెప్పులు అవతలేమా? కొత్త నిబంధన వచ్చాక పాత నిబంధన పట్టుకుని ఆడతారు ఏంటంటే విశ్రాంతి దినం పాటించాలి, పస్కా పండుగ పాటించాలి. ఇవన్నీ ఎవరికి చెప్తారు వీళ్ళు బోధలు? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా వచ్చి మీరు విశ్రాంతి దినం పాటించాలంటే అవసరం లేదన్నారు అనుకో, అయితే మీరు ఆజ్ఞలు పాటించరా, అయితే మీరు వ్యభిచారం చేస్తారా అన్నాడు అనుకో, అప్పుడు మీరు ఏమనాలి? వ్యభిచారం కాదు, కనీసం మేము మోహపు చూపు కూడా చూడడానికి మాకు అనుమతి. అరే బాబు నువ్వు ఇంకా ఆ పాత పుస్తకం పట్టుకుని ఉన్నావా? ఇంకా దానికంటే అమెండ్మెంట్స్ అయిన రూల్స్ అన్ని కొత్త నిబంధనలు చదువుకో. మేము కొత్త తిత్తులు మాలో పాత రసాన్ని పొయ్యికని చెప్పాలి, అంతే కదండి. కొత్త బట్టకు పాత గుడ్డ మాసిక వేయకూడదు. అది పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక, ఆ బట్ట పాతదే చిల్లు పడింది, కొత్త బట్ట మొక్కతో దాన్ని ప్యాచ్ చేసావు, అప్పుడు కొత్త ఉతికినప్పుడు ఏమవుతుంది? కొత్తది లాగుతుంది, అప్పుడు చిరిగి ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది, అవునా? కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎక్కడాగే మనం ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? విశ్వాసము వలన పవిత్రపరచబడుతుంది హృదయము, సున్నతి వలన కాదు. వారికి మనకు ఏ భేదమైనను, ఇక వారిని మనల్ని కూడా విశ్వాసం ద్వారానే దేవుడు ఏం చేశాడు? పవిత్రపరిచాడు. ఇప్పుడు చూడండి 10వ వచనంలో, గనుక మన పితరులైనను మనమైనను మొయ్యలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని మళ్ళీ సున్నతి అనే కాడి పెట్టొద్దు, వాళ్ళు శోధించొద్దు అని చెప్తున్నాడు పేతురు. ఇప్పుడు చూడండి 11వ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు. రక్షణ ఎవరిని బట్టి? సున్నతిని బట్ట, ప్రభు యొక్క కృపను బట్ట? స్పష్టంగా అర్థమైందా మీకు? ఇందాక తీతుకు రాసిన పత్రికలో కూడా చెప్పాను, ఆయన కృప వలననే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కృప వలననే మనం రక్షణ, సున్నతిని బట్టి కాదు, ధర్మశాస్త్రమును బట్టి కాదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన హెవెన్లీ మదర్లు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నా భార్యని కలిసి వాళ్ళు మరి విశ్రాంతి దినం పాటించాలి కదా అంటున్నారంట. ఆ రోజు ఉపవాసంలో ఉన్నానండి నేను. ఉపవాసంలో ఉంటే నాకు ఆ రోజు దేవుడు వాకింగ్ పని అప్పగిచ్చాడు. ఉపవాసంలో ఉన్నవాడిని లేచి నైట్ ప్యాంటు చలి స్వెటర్ మీద ఉన్నా, ఈ బట్టలతో వెళ్ళిపోయిన బయటికి, ఎందుకంటే దొరకరు. మళ్ళీ నేను బట్టలు మార్చుకునేసరికి వెళ్ళిపోయి పట్టుకున్నాను, వదలలేదు వాళ్ళని. సున్నతి ధర్మశాస్త్రం అసలు విశ్రాంతి దినం కాదు, అసలు ధర్మశాస్త్రాన్ని పాటించకూడదు, ఎక్కడుంది పాటించమని రండి బైబిల్స్ తీయండి అంటే వాళ్ళు అసలు నాతో బ్రదర్ మేము ఎవరికేం చెప్పలేదు అంటున్నారు. మీరు అంత భయపడిపోద్దమ్మా, నా గెటప్ చూడొద్దు, నేను సేవకుడినే, ఈ నల్ల కోటు ఈ నైట్ ప్యాంట్ చూసి ఎవడో పిచ్చోడు అనుకోద్దు, నేను మంచోడినే, నేనేమి హిందువుని కాదు, లేకపోతే మరొక మతోన్మాదిని కాదు, నేను ఒక పాస్టర్నే. ఇదిగా మరి గెటప్ అలా అని చెప్పుకోవాల్సి వచ్చింది. మీరేం భయపడొద్దు, మాట్లాడదాం రండి అంటే వాళ్ళు ఇంకోళ్ళు ఎవరికో ఫోన్ చేసేసి మొత్తాన్ని పరారైపోయారు. ఇక ఆటో ఎక్కి పరారైపోయారు. మాట్లాడడానికి రండి అంటే రావట్లేదు వాళ్ళు. అవునా, ధర్మశాస్త్రం పాటించొద్దని ఉందా? ఎక్కడుంది అన్నారు. మరి తెలుసుకోకుండా మీరు ఎందుకు వచ్చేసి రోడ్ల మీదకి బజార్లో హ్యాండ్ బ్యాగులు తగిలిచ్చేసుకుని, బైబిల్ ఏం తెలియకుండా వచ్చేసి మేము కష్టపడి ఉపవాసాలు ఉండి ప్రయాసపడి ఊర్లో ఆత్మలు సంపాదిస్తే మీరు వచ్చి 4 సొల్లు మాటలు చెప్పి లాక్కెళ్ళిపోదాం అన్న వాళ్ళని. ఈ ఏరియాలో మళ్ళీ కనబడారంటే మర్యాద ఉండదని చెప్పాను. వస్తున్నా మళ్ళీ నాకు తెలిసి రారాలి ఏరియాకి. ఈ ఏరియాలో చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, ఈ ఏరియాలో మళ్ళీ కనబడద్దు, కనబడ్డారా మర్యాద ఉండదు, మీకు మామూలుగా ఉండదని చెప్పాను. ఎలాగన్నాను? ఈ ఏరియాలో కనబడొద్దు, కనబడ్డారా మాట్లాడదాం. కాబట్టి మోసపోవద్దు. ఎందుకంటే 7th డే అడ్వెంటిస్టులు అంటే సబ్బాతు ఆరాధికులు, వాళ్ళు చెప్పేది ఏంటి? విశ్రాంతి దినం పాటించాలని కదా.
యేసు ప్రభు వచ్చి పాపము నుంచి మనల్ని విడిపించి చెప్పనసక్యమును మహిమయుక్తులను రక్షణానందం సమాధానం ఇచ్చాక విశ్రాంతి దినం ఛాయ కొలసి పత్రికలో నేను చూపించాను లాస్ట్ టైము. మరలా మీరు ఒకసారి ఆ లాస్ట్ మెసేజ్ వినండి, మన ఛానల్లోకి వెళ్ళి ధర్మశాస్త్రము సున్నతి ఆ మెసేజ్ వినండి. విశ్రాంతి దినం అనేది ఒక వ్యక్తిని దేవుడు పాపములో నుంచి విమోచించిన తర్వాత అతడు హృదయంలో ఎటువంటి విశ్రాంతిని అనుభవిస్తాడు అనడానికి సూచనగా దేవుడు ఏం పెట్టాడు? విశ్రాంతి దినం పెట్టాడు. ఇప్పుడు నువ్వు పాపము నుంచి విమోచించబడి నిజమైన సమాధానం సంతోషం అనుభవిస్తున్న తర్వాత ఖాళీగా తిరిగి కూర్చొని మళ్ళీ విశ్రాంతి దినం పాటించాల్సిన అవసరం ఏముంది? వద్దని దేవుడు చెప్పాడు కదా. ధర్మశాస్త్రము మనల్ని క్రీస్తు యొద్దకు నడిపించటకు బాల శిక్షకుడు ఆయను. ఇప్పుడు మనం ఈ క్రీస్తు దగ్గరకు వచ్చేసాం కాబట్టి బాల శిక్షకునితో మనకు పని ఉండదు. నర్సరీ చదువుతున్నప్పుడు పుస్తకాల్లో ABCD 1 2 3 4 లను ఉంటాయి. అది నేర్చుకున్నా నీకు వచ్చేసాక మళ్ళీ నువ్వు సెకండ్ క్లాస్కి వచ్చాక కూడా 1 2 3 4 అంటే అరే నేర్చేసుకున్నా కదా, ఇంక వాటితో పని ఏంటి? అవి అయిపోయినాయి. ఇక ఇప్పుడు నువ్వు ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ ఏంటి ఇక్కడికి రావాలి. నువ్వు మళ్ళీ 1 + 1 = 2, 2 - 2 = 0, 1 × 3 = 3 అంటానంటే ఎందుకు? అవి అవసరమా? అయిపోయినాయి అయ్యి. అర్థమైందా మీకు? బాల శిక్షకుడు అంటే ఏంటి మరి? నర్సరీలో ఉన్న పాటలు 10th క్లాస్ పిల్లవాడికి ఇస్తారా? 10th క్లాస్ వాడికి 2 + 2 = ఎంత అని క్వశ్చన్ అయితే ఎవడని చెప్తాడు? వాడికి అవసరం అది? ధర్మశాస్త్రం అనేది ఏంటి? అది బాల శిక్షకుడు అంట. ఇక మనం క్రీస్తు దగ్గరకు వచ్చి దాంతో మనకు పని లేదు. అంటే కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, విశ్రాంతి దినాన్ని అయితే ఆజ్ఞలు పాటించక్కర్లేదా అంటే, బాబు క్రొత్త నిబంధన ఆజ్ఞలు ఏం చెప్పాలి మీరు? పాత ఆజ్ఞలు కాదు, పాత అయిపోయినాయి. పాత చింతకాయ పచ్చడి దగ్గర ఉన్నావు నువ్వు, క్రొత్త దగ్గరికి రా. ఎక్కడికి రావాలి? ఆజ్ఞలు అంతకంటే పవర్ఫుల్ ఆజ్ఞలు ఉన్నాయి. అక్కడ నరహత్య చేయొద్దు మాత్రమే చదివావు నువ్వు. కొత్త నిబంధన 1 యోహాను పత్రికలోకి రా. తన సహోదరిని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు మా దేవుడు ఇక్కడ. నువ్వు ఇంకా బలహీనమైన ఆజ్ఞనే పట్టుకుని తిరుగుతున్నావు. ఒకరిని చంపితేనే హత్య అనుకున్నావు, కానీ ఇక్కడ క్రొత్త ఆజ్ఞ. పగ పెట్టుకుంటే ద్వేషిస్తే హత్య అంటుంది బైబిల్. తెలుసుకో క్రొత్త ఆజ్ఞలు. ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదా? పాటించాలి. క్రొత్త ఆజ్ఞలు ఏం చెప్పాలి మీరు? కొత్త నిబంధన. మేము కొత్త తిత్తులం, పాత రసాన్ని మాలో పోయికు. సింపుల్. అర్థమవుతుందా మీకు? కాబట్టి పేతురు అంటున్నాడు, ప్రభువైన యేసు కృప చేత మనం ఎలా రక్షింపబడ్డామో. ఇప్పుడు అంటే దీని పేతురు యొక్క పరమార్థం ఏంటి? అరే బాబు శిష్యులారా, మనము సున్నతిని బట్టి రక్షణ పొందలా. ఇప్పుడు మనము ప్రభువైన యేసు కృప చేత ఏం చేయబడ్డాము? రక్షింపబడ్డాము. సున్నతిని బట్టి రక్షింపబడలేదు. మన హృదయములు పవిత్రపరచబడింది సున్నతిని బట్టి కాదు, విశ్వాసం వలన మన హృదయం పవిత్రపరచబడింది. విశ్వాసమును బట్టి అన్ని జనుల హృదయాలు కూడా పవిత్రపరచబడినాయి. విశ్వాసమును బట్టి మనము ప్రభు అయిన యేసు కృపను మీద విశ్వాసం ఉంచి మనం నీతిమంతులమేమో, వాళ్ళు కూడా అలా నీతిమంతులేరు. ఇక సున్నతితో పని ఎందుకు? సున్నతి అనే కాడిక వాళ్ళ మీద పెట్టి వాళ్ళు మీరు శోధించొద్దు అని పేతురు చెప్పాడు. చెప్పి ఒక ఉత్తరం రాసి ఏ సంఘంలోనికైతే దుర్బోధ వెళ్ళిందో ఆ సంఘముకి ఒక ఉత్తరం పంపారు. పేతురు ఆ యెరూషలేములో ఉన్న మిగతా శిష్యులందరూ కలిపి ఒక ఉత్తరాన్ని పంపారు. ఆ ఉత్తరం చదువుకుందని చూడండి. 22వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అపోస్తల కార్యములు 15:22 నుంచి జాగ్రత్తగా చూడండి. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోను అంతియొక్కకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఏ సంఘంలో నుంచి అయితే దుర్బోధ వచ్చిందో ఆ సంఘంలోనికి పంపారు. వీరు వ్రాసి వారి చేత పంపినది ఏమనగా, ఎవరు? పేతురు ఆ యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్న మిగతా అపోస్తులు అందరూ కలిపి ఒక ఉత్తరం రాసి పంపారు ఆ సంఘానికి. ఏమని? అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియలోను నివసించి అన్ని జనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. వీళ్ళకి ఎవడు అధికారం ఇవ్వడు. వీళ్ళు దేవుడు పిల్లడు. వీళ్ళే వచ్చేస్తుంటారు బైబిల్ పట్టుకుని, సంకల బైబిల్ ఒకటి వేసుకుని భుజాన్ని సంచోడు తల్లించుకుని పాస్టర్లము మేము గృహాలకు తిరిగి బలపరుస్తూ ఉంటాము. ఎవడు బలపరుస్తావయ్యా? అర్థమైంది మీకు? సంకలో బైబిల్ పెట్టుకుని ఎప్పుడు ఈ ఊర్లో తిరగలేదు తెలుసా నేను ఏ క్రైస్తవుడు. ఊర్లో క్రైస్తవులు లేరా? చాలామంది ఉన్నారు ఈ ఊర్లో క్రైస్తవులు. ఈ ఊర్లో క్రైస్తవులు లేరు అనుకుంటున్నారా? వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన క్రైస్తవులు సుమారుగా నాకు తెలిసి తక్కువ ఒక 20 కుటుంబాలు ఉంటారు. ఎప్పుడు సంకల బైబిల్ పట్టుకుని వెళ్ళి తిరగలేదు. నాకు ఏం పని? నాకు పని ఉంది, నాకు దర్శనం ఉంది, పిలుపు ఉంది, నాకు అన్ని నడిపింపులు ఉన్నాయి. ఈ దుర్బోధకులు మాత్రం దేవుడు వీళ్ళు పిలవకపోయినా వీళ్ళు మాత్రం బోధకులము అని చెప్పి బయలుదేరుతారు ఇంటింటికి. అందుకే ఎవడు మీ ఇంటికి వచ్చినా, బాబు మాకు ఒక ఆయన ఉన్నాడు బాబా, ఆయన సరిపోతాడు మాకు, అది మేము తట్టుకోలేకపోతున్నాం, ఇంకా మీరు వద్దని చెప్పండి. అర్థమవుతుందా? ఆయన మేము భరించలేకపోతున్నాము అని చెప్పండి.
తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటే వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు 26వ వచనం తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుడు యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగాను. కాగా యోధాను శీలాను పంపి ఉన్నాము. వారును నోటి మాటతి సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని ఇప్పుడు వీళ్ళు ఏం రాశారంటే ఉత్తరంలో, ఇదిగో అన్ని జనులలో నుండి రక్షింపబడిన మీకు మేము చెప్తున్నాం ప్రధానమైన విషయాలు. విగ్రహార్పితాలు తినొద్దు. నెక్స్ట్ రక్తమును, ఇది ఎక్కడి నుంచి ఉంది? కండిషను ఆది నుంచి ఉంది. దేవుడు ఎప్పుడైతే నోవహు జలప్రలయం తర్వాత ప్రాణులను మనకు ఆహారంగా ఇచ్చాడు, అప్పటి నుంచి దేవుడు రక్తమును మాత్రం తినొద్దని చెప్పాడు. రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, ఒకటే రక్తాన్ని మనం తినకూడదు, 2 రక్తము చిందించని జంతు మాంసాన్ని మనం దేన్ని తినాలన్నా దాని రక్తం ఏం చేయాలి? ఎందుకంటే రక్తమే దాని ప్రాణము, దాన్ని మనం ముట్టకూడదు, అది దేవుడి నియమం. గొంతు పిసుకు చంపిన దాన్ని, జారత్వమును, జారత్వం అంటే తెలుసు కదా, వివాహానికి ముందు జరిగించే అపవిత్రత, విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సున్నతి గురించి చెప్పాడా? అన్ని జనుల నుంచి రక్షింపబడిన వారికి సున్నతి పొందాలని చెప్పాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ విషయాలు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మకి వీళ్ళకి ఏది కరెక్ట్ అనిపించింది? విగ్రహార్పితాలు, రక్తము చిందించకుండా తినే మాంసము, ఆ తర్వాత జారత్వము, వీటికి దూరంగా ఉండండి. ఇక వీటికంటే ఎక్కువైన భారం మేము మీ మీద, అందులో ఏం లేదు. ఏం కూడా ఉంది? పెట్టని భారంలో సున్నతి కూడా ఉంది కదా. ఇక సున్నతి కూడా వద్దు. ఎందుకు సున్నతి వద్దు? అరే బాబు, అసలు మొదటి నుంచే సున్నతి ద్వారా నీతి కలగల. సున్నతి నీతి విశ్వాసాన్ని బట్టి కలిగింది మొదటి నుంచి. సున్నతి అనేది జస్ట్ సింబల్ మాత్రమే. ఇప్పుడు ఆ సింబల్ అవసరం లేదు, ఎందుకంటే బాప్తిస్మం ఉంది కదా. ఏముంది? మనం దేవుని బిడ్డలు అనడానికి మనం అందుకే కదా బాప్తిస్మం పొందిన తర్వాత నుంచి అందరూ మనలను వీళ్ళు ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, వీళ్ళు క్రైస్తవులు అయ్యారు అంటారు. ఎప్పటి నుంచి అంటారు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుంచి అంటారు. అదే మనకు గుర్తు. మీకు అర్థమైందా? మనకి రక్షణ విశ్వాసమును బట్టి కలుగుతుంది. మనకి రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపచేత కలుగుతుంది. సున్నతికి నీతికి సున్నతికి రక్షణకి అసలు సంబంధం లేనే లేదు. అసలు పాత నిబంధనలో భక్తులు కూడా సున్నతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడలేదు. వాళ్ళు కేవలం తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించుటను బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, సందర్భం వచ్చింది కాబట్టి సాధారణంగా దుర్బోధకులు ఎవరైనా సరే పాత నిబంధనలో విషయాలు ఎత్తుకుంటారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఎక్కువ ఎత్తుకుంటారు. అటువంటి అప్పుడు మీరు ఏం చేయాలంటే, మాకు ధర్మశాస్త్రము ప్రామాణికం కాదు, ధర్మశాస్త్రంతో అసలు ఇప్పుడు మాకు క్రైస్తవ సంఘానికి పని, మాకు సువార్తలు అపోస్తుల బోధలు, క్రీస్తు యేసు మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు మూలరాయి క్రీస్తు. సువార్తలు యేసుప్రభు మనకేం చెప్పాడు, అపోస్తులు మనకేం ఉపదేశించారు. క్రొత్త నిబంధన గ్రంథమే మన భక్తికి ప్రామాణికం, కానీ పాత నిబంధనలను ధర్మశాస్త్రం అయితే కాదు. అంటే ఆదికాండము, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఆ ఇశ్రాయేలీలకు దేవుడు ఏవైతే ఆచారాలు అవన్నీ ఇచ్చాడో దానితో క్రైస్తవ సంఘానికి పని లేనే లేదు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మీరు మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చాడు? సున్నతి పొందిన తర్వాత, సున్నతి పొందకముందా? సున్నతి పొందకముందు ఎలా, దేన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చాడు అబ్రహాముని? ఎవరి మీద విశ్వాసము? విశ్వాసం. మరి సున్నతి ఎందుకు? అదొక గురుతు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? మనకి రక్షణ ఎలా వస్తుంది? క్రైస్తవులు ఎలా రక్షింపబడతారు? కృపచేత. కృపచేత అంటే ప్రొసీజర్ ఎలాగా? మారు మనసు పొంది. మారు మనసు ఎలా వస్తుంది? ఒక వ్యక్తికి మారు మనసు ఎలా వస్తుంది? దేవుని ఆత్మ అతన్ని దేవుని ఆత్మ ఎప్పుడు దర్శిస్తుంది? దేవుని ఆత్మ ఎప్పుడు దర్శిస్తుంది ఒక వ్యక్తిని? చెప్పలేము. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు మన సంఘంలో ఒక సహోదరుడు ఈ వాక్యం చెప్తూ ఉన్నాను. ఆ రోజు వ్యభిచారం గురించి చాలా గద్దిస్తూ ఉన్నాను. కొంతకాలమైన తర్వాత తమ్ముడు వచ్చి, అన్న నేను కరెక్ట్గా భయంకరమైన పాపంలో ఉన్నాను, ఆ రోజు మీరు వాక్యం చెప్తున్నారు, నా వైపే చూసి చెప్పారు 10 నిమిషాలు అన్నాడు. నాకు అసలు గుర్తులేదు. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు నా కదలికలన్నీ నా స్వాధీనంలో ఉండవు.
నాకు గుర్తులేదు తమ్ముడు, లేదన్న ఆ రోజు మీరు నా వైపే చూసి చెప్పారు. నేను అనుకున్నాను చెల్లి మొత్తం విషయాలని మీకు చెప్పేసిందేమో అనుకున్నాను. అంటే అసలు నీ భార్య ఎప్పుడు నీ గురించి అప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ భార్య ఎప్పుడు వాళ్ళ భర్త గురించి నాకేం చెప్పలేదు, ఎప్పటికీ చెప్పలేదు. వాళ్ళ నా పరిచయం చాలా సంవత్సరాలు, 5-6 సంవత్సరాల పైన ఎప్పుడు తన భర్త గురించి ఒక్క చిన్న కంప్లైంట్ చెప్పలేదు. అతనిలో అనేక లోపాలు ఉన్నప్పటికీ ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఎప్పుడు నాకు అసలు నీ భార్య నాతో ఎప్పుడు నీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడు ఏమన్నా విషయాలు ఉంటే అక్కడ ఊరిలో పరిచర్యల గురించి, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలు, వాక్యం గురించే తప్ప నీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు తమ్ముడు. అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, అతనికి పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు. అలా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దర్శిస్తాడు. దేవుని సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు కొంతమంది దేవునాత్మ దర్శిస్తుంది, వాళ్ళు మార్పు కలుగుతుంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు కొంతమంది దేవునాత్మ, అందుకే పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది దేవునాత్మ దర్శిస్తుంది. అందుకే దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండమని అందుకే చెప్తాను. అందుకే పాటలు పాడేటప్పుడు నేను ఎందుకు హెచ్చరికలు ఇస్తాను, వెకిలి నవ్వులు నవ్వద్దు, దిక్కులు చూడొద్దు, నోరు విప్పి పాడండి, కప్పల్లాగా నోరు మూసుకొని ఉండొద్దు. ఎందుకు ఇలా తిడతా ఉంటాను మీకు అర్థం కాదు. ప్రతి ఆరాధనలో దేవుని సన్నిధి ఉంటుంది, వాక్యం వింటున్నప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది, ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే ఒక్కసారి దేవుని మందిరంలో అడుగు పెట్టామంటే బయటకు వెళ్ళే వరకు మనం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడు క్రియ చేస్తుందో